బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలోని రావోస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ కేసులో మరో 5గురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే యజమాని, కోఆర్డినేటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ ఘటనకు సంబంధించి మొత్తం 7గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం వరదలో చిక్కుకుని 3 యూపీఎస్సీ అభ్యర్థులు చనిపోయారు. బేస్మెంట్కున్న గేట్ ధ్వంసం చేసిన డ్రైవర్తో పాటు మరో 4గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిన్న రావుస్ స్టడీ సర్కిల్ ఓనర్, కోఆర్డినేటర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ మరో 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఈ కేసులో ఇప్పటి వరకు 7గురిని అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి ఫోన్ లైన్లో అందిస్తారు. శివ, చెప్పండి, ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఉన్న అప్డేట్ ఏంటి? ప్రియా, ఢిల్లీలో శనివారం ఏదైతే భారీ వర్షం వల్ల ఆ రోడ్డుపై ఉన్న వాటర్ అంతా కూడా డ్రైనేజీ పూడికతీత వల్ల అది బ్లాక్ అవడం వల్ల, పూడికతీత సరిగ్గా లేకపోవడం వల్ల ఆ వాటర్ అంతా కూడా రావుస్ స్టడీ సర్కిల్ లో ఉన్న బేస్మెంట్ లోకి, దాని నుంచి కింద లైబ్రరీ ఏదైతే ఉందో కింద 2 ఫ్లోర్లు ఉండడం వల్ల కింద లోపలికి వాటర్ వెళ్ళిపోవడం, అదే సమయంలో లైబ్రరీలో ఉన్న యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న, ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ కూడా అక్కడే ఉండి స్టడీ అవర్ లో ఉన్న సందర్భంలో అక్కడి నుంచి వాటర్ ఒక్కసారిగా రావడం, బయటకు వచ్చే క్రమంలో 3 అక్కడే తిప్పుకోవడంతో కేరళ, యూపీ, తెలంగాణకు సంబంధించిన ఈ అభ్యర్థులు, ఐఏఎస్ స్టడీస్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు 3 కూడా మృత్యువాత పడ్డారు. వారిని నిన్న రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ కు తరలించి పోస్ట్ మార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు వారి మృతదేహాలను అప్పగించారు. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే రావుస్ స్టడీ సర్కిల్ కు సంబంధించి కోఆర్డినేటర్ ను, అలాగే ఓనర్ ను, రావుస్ కు సంబంధించిన ఓనర్ ను, బిల్డింగ్ ఓనర్ ను పై కూడా కేసు నమోదు చేశారు. ఇప్పటికే వారిపై 14 రోజుల రిమాండ్ విధించారు, అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ రోజు మరో 5గురిని ఇదే కేసులో అరెస్ట్ చేసినట్టు తెలిసింది. వారిని కూడా రిమాండ్ కు తరలించి విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. మరోవైపు ఈ ఘటన జరిగిన వెంటనే 13 కోచింగ్ సెంటర్లు ఢిల్లీలో ఉన్న ఇదే విధంగా నిబంధనలు పాటించకుండా కోచింగ్ సెంటర్లను రన్ చేస్తున్న మరో 13 కోచింగ్ సెంటర్లను సీజ్ చేశారు. ఈ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మేయర్ షెన్నీ ఓబరాయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పలు కోచింగ్ సెంటర్లకు కూడా నోటీసులు జారీ చేశారు. రావుస్ అకాడమీకి 2021లోనే ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఢిల్లీ డిఎంసీ ఇచ్చింది, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్. ఈ నెలలోనే ఫైర్ సేఫ్టీ ఎన్ఓసి కూడా వారికి ఇచ్చారు. ఇక సెల్లర్లోకి పార్కింగ్ కి వినియోగిస్తున్నట్లుగా కేసు నమోదు చేశారు. ఏదైతే సెల్లర్ ఉందో సెల్లర్ లో పార్కింగ్ కి సెల్లర్ ను వినియోగిస్తూ ఉన్నారు. ఇక ఒక్కసారిగా శనివారం వర్షపు నీరు భారీగా రావడం, డ్రైనేజీ సిస్టమ్ ఏదైతే ఉందో అది బ్లాక్ కావడం, ఉప్పొంగి వాటర్ అంతా కూడా గతంలో కూడా ఢిల్లీలో భారీ వర్షాలు నమోదయ్యాయి. కానీ ఇక్కడ ఈ పూడికతీత సరిగా తీయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అనేది ఢిల్లీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. దానికి సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఆఫీస్ ను ముట్టడించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కూడా పిలుపునిచ్చారు. మధ్యాహ్నం 1 గంటకు ముట్టడిస్తామని తెలిపారు. అంటే ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారు, మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి డ్రైనేజీలు పూడికతీత సరిగా తీయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అనేది ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శిస్తుంది. అంటే ఈ ప్రమాదం ఏదైతే ఈ ఘటన విషాదకర ఘటన జరిగింది, ఇది రాజకీయ విమర్శలకు తావిస్తుంది. ఒకవైపు బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీపై విమర్శలు చేస్తుంటే, ఇటు మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ కు అనుకూలంగా ఉంటున్న వికే సక్సేనా, లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారు వికే సక్సేనా, ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, ఆమ్ ఆద్మీ పార్టీకి సహకరించడం లేదు, అందువల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి, పూడికతీతలు సరిగా చేపట్టడం లేదు అంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శిస్తుంది. ఇటు కాంట్రాక్టర్ పైన, ఎల్జీ వికే సక్సేనా పైన కూడా చర్యలు తీసుకోవాలనేది ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది. కానీ ఇక్కడ ప్రాణాలు కోల్పోయింది మాత్రం సామాన్యులు. ఎన్నో కలలు కని స్టడీ సర్కిల్కి వెళ్ళి కోచింగ్ తీసుకుని ఐఏఎస్ లో అవుదామని వచ్చిన మా పిల్లలు బలి తీసుకుంటున్నాయి కోచింగ్ సెంటర్లు అనేది వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఈ విధంగా ఇష్టానుసారం ఎచ్చలవిడిగా పర్మిషన్ ఇవ్వడం ద్వారానే ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఇటువంటి పర్మిషన్ ఇవ్వకుండా ఇటువంటి కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు. కానీ మరోవైపు ఇటు కుటుంబ సభ్యులు ఎవరైతున్నారు, కోచింగ్ తీసుకుంటా అభ్యర్థుల కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు 3 మృతి చెందిన తర్వాత విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులందరూ కూడా రోడ్లపైకి వచ్చి ధర్నా నిర్వహించిన నేపథ్యంలో వారందరూ కూడా నిన్న అరెస్ట్ చేశారు. అయితే ఎవరైతే మృతి చెందారో వారి కుటుంబానికి ₹1 చొప్పున 3కి 3 కోట్లు ఇవ్వాలనేది ప్రధానంగా బీజేపీ డిమాండ్ చేస్తోంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
సెంట్రల్ ఢిల్లీ కోచింగ్ సెంటర్ దుర్ఘటన నేపథ్యంలో మున్సిపల్ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్లపై మున్సిపల్ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. మేయర్ శైలి ఒబెరాయ్ ఆదేశాల మేరకు ఢిల్లీలోని 13 కోచింగ్ సెంటర్లను సీజ్ చేశారు. ఈ కోచింగ్ సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు మేయర్ ఒబెరాయ్ తెలిపారు. దుర్ఘటన జరిగిన రావూస్ అకాడమీని ఇప్పటికే సీజ్ చేశామని, ఓనర్తో పాటు కోఆర్డినేటర్ను కూడా అరెస్టు చేసినట్లు ఆమె తెలిపారు. ఢిల్లీ మున్సిపల్ అధికారులు సీజ్ చేసిన కోచింగ్ సెంటర్లలో ఐఏఎస్ గురుకుల్, చాహల్ అకాడమీ, ఫ్లూటిస్ అకాడమీ, సాయి ట్రేడింగ్ ఐఏఎస్ సేతు, దైనిక్ సంవాద్, సివిల్స్ డైలీ ఐఏఎస్, కెరీర్ పవర్, 99 నోట్స్, విద్యాగురు, గైడెన్స్ ఐఏఎస్, ఈజీ ఫర్ ఐఏఎస్ సంస్థలు ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన ఈ కోచింగ్ సెంటర్లకు అక్కడికక్కడే నోటీసులు జారీ చేసి సీజ్ చేసినట్లు మేయర్ ఒబెరాయ్ తెలిపారు. और मैं यहाँ पर कल रात से यहाँ पे हूँ और यहाँ पर ये बात वो मैटर नहीं करता है बिकॉज वी बिलोंग टू द सेम फ्रैटर्निटी. We are students, we are living here, we are a single unity. रात को जो घटना हुई है वो प्रशासन की नेग्लिजेंस की वजह से हुई है. यहाँ पे पानी जो है ओवरफ्लो कर रहा था, पानी यहाँ पे लॉक कर चुका था अच्छा खासा, और वही पानी लाइब्रेरी में जाने के वजह से और अंदर भी शायद मे बी पानी का ओवरफ्लो हुआ है. जितना हमको सुनने में आया है 12 फीट वाटर जो है अंदर एक्यूमुलेट हो चुका था, जिसकी वजह से बहुत सारे बच्चे बाहर नहीं निकल पाए और वो अंदर फंस गए. तो जो बच्चे बाहर निकले उनकी संख्या बहुत कम है और जो बच्चे अंदर रह गए उनकी संख्या बहुत ज्यादा है. उसके बावजूद पुलिस ने जो है टैम्पर्ड फिगर्स हमको बताए हैं, बिकॉज जब डेड बॉडीज बाहर निकाली जा रही थी तब इस एरिया की इलेक्ट्रिसिटी कट कर दिया गया था, सो दैट वी स्टूडेंट्स जो यहाँ पर खड़े होकर आक्रोश अपना दिखा रहे थे वो ये चीज ना देख सके कि कितने जो है स्टूडेंट्स की बॉडीज जो है वो बाहर गई है. हाँ, डेटा इज अ मिसमैच. सी यहाँ पर ये एक स्टैंडर्डाइज्ड प्रॉब्लम है. मतलब अगर हम यहाँ पर सिर्फ एक कोचिंग इंस्टीट्यूट की बात कर रहे हैं कि सिर्फ इसका इंफ्रास्ट्रक्चर में कमी है और बाकी इंस्टीट्यूट हमको बेस्ट इंफ्रास्ट्रक्चर देता है, शायद ये कल को किसी और कोचिंग इंस्टीट्यूट के यूएसपी बन जाए कि हम आपको बेटर इंफ्रास्ट्रक्चर देंगे, तो ये एक बहुत बड़ी जो है मिस इन्फॉर्मेशन फैलाई जाएगी बहुत ही इनोसेंट पेरेंट्स को टैप करने के लिए, ताकि उनके बच्चे वहां पर आकर पढ़े. यहाँ पर हर एक इंस्टीट्यूट में इंफ्रास्ट्रक्चरल नेग्लिजेंस है. किसी भी इंस्टीट्यूट में फायर एग्जिट या जो है इमरजेंसी एग्जिट नहीं है, और ऐसे में कोई भी नेशनल कैलामिटी होती है, फायर होता है, फ्लडिंग होता है, कुछ भी होता है, तो बच्चे इवैक्यूएट अपने आप को कैसे करेंगे. और कल रात को तो हम लोगों ने वो विटनेस कर ही लिया. इट वाज काइंड ऑफ अ मास मर्डर. इफ द एडमिनिस्ट्रेशन इज गोइंग टू वॉश ऑफ देयर हैंड्स बाय सेइंग कि इट वाज अ नेशनल कैलामिटी, सो नो, वी आर रियली सॉरी. इट वाज अ मास मर्डर. आवर फ्रेंड्स हु आर मर्डर्ड, आवर पीपल जो हमारे बीच में आज थे, जो इतने आई वुड से कि बहुत उज्जवल भविष्य रखते थे, जो कल को मेंस के लिए अपियर कर रहे थे, कितने सारे उनके माँ बाप के सपने उनसे जुड़े हुए थे, कितना ब्राइट उनका फ्यूचर था, वो सिर्फ उनके सपने ही नहीं मरे हैं, वो आई थिंक हम सबके सपने यहाँ पर मरे हैं, क्योंकि यहाँ पर ये किसी के साथ भी हो सकता था. सो आई वुड वांट कि यहाँ पर जो भी हमारा अभी मूवमेंट चल रहा है उस मूवमेंट में आई वुड लाइक टू I would like to urge people to come and join us. अगर कोई भी कॉलेज स्टूडेंट कल को एडमिनिस्ट्रेटर बनना चाहता है, आप आकर हमें ज्वाइन करिए. लोकल्स इस एरिया के आकर हमें ज्वाइन करें. किसी भी दिल्ली के किसी भी एरिया से जो भी लोकल हमें देख रहा है. దుర్ఘటన జరిగిన రావూస్ అకాడమీ 2021లో మున్సిపల్ అధికారుల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందడం విస్మయాన్ని కలగజేస్తోంది. ఈ కోచింగ్ సెంటర్ బేస్మెంట్ ను పార్కింగ్, గృహ అవసరాలకు వినియోగిస్తున్నట్లు దానిలో పేర్కొన్నారు. ఈ నెల మొదటి వారంలో అగ్నిమాపక శాఖ నుంచి కూడా ఓఎన్జీసీ పొందింది. ఫైర్ సేఫ్టీ చర్యలన్నింటినీ తీసుకుని దానిలో ఉంది. బిల్డింగ్ నియమ నిబంధనల మేరకే సెల్లార్ను వినియోగిస్తున్నట్లు దానిలో పేర్కొన్నారు. ఒకవేళ బేస్మెంట్ ను ఆఫీస్ లేదా కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తే మరిన్ని ఎగ్జిట్ ఎంట్రీలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నిబంధనలో ఉంది. అయితే రావూస్ అకాడమీ సెల్లార్ను కోచింగ్ సెంటర్కు వినియోగిస్తున్నప్పటికీ ఓకే ఎగ్జిట్ ఎంట్రీ ఉండడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనకు కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా, కోఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్ ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు.